పాలకొండ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్ కోసం బస్సులో ప్రయాణిస్తున్న పేషెంట్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అత్యవసర సమయంలో బస్ ఓవర్లోడ్ అవడం వల్ల గేర్ లాక్ అయ్యి పాలకొండ నుండి కొంత దూరం చేరేసరికి బస్ ఆగిపోయింది. ప్రయాణికులను వేరే బస్ ఎక్కించాలంటే అవకాశం లేకపోవడంతో ఆ డయాలసిస్ పేషెంట్ సమయానికి హాస్పిటల్ చేరలేక నరకయాతన అనుభవించారు. చివరికి పరిస్థితిని గమనించిన స్థానికులు పేషెంట్ను వేరే బస్సులో శ్రీకాకుళం వైపు తరలించారు. ఆల్రెడీగా పాలకొండలో ఎక్కి 2 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం సార్. చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బందిగా ఉందనే ఏ బస్సు కూడా ఇక్కడ 3 బస్సులు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. 3 బస్సులు అయిపోయినా ఆపలేదు. 4వ బస్సు కూడా వెళ్ళిపోతుంది. కండక్టర్ సరైన స్పందన, ఇతను కూడా ఆపుతాను ఇక్కడ బస్సు, ఇతనికి కూడా వాళ్ళు కనీసం స్పందన లేదు. మామూలు పేషెంట్లను కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇక్కడ మాకు దయచేసి 86 మందితో బయలుదేరాం 9:15కి. మన 2 బస్సు దాటిన తర్వాత బండి లోపల వల్ల బండి అయిపోయింది. దీనివల్ల వెనక బళ్ళు కూడా ఓవర్లు రావడం వల్ల బస్సుకి మినిమం 100 మంది, 105 మంది, 160 మంది వస్తున్నారు. కనీసం అలా ఎక్కించడానికి కూడా అవకాశం లేకపోవడం వల్ల ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మా డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా సీఎం ప్రెస్కి వెళ్ళడం వల్ల బస్సు కొంచెం తక్కువగా ఉన్నాయి. దానివల్ల కొంచెం ఎస్టిమేట్ చేసి పంపించి ఏదో బస్సు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.